హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో అనురామ. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు యూఎస్ఏ వచ్చినప్పటి నుంచి ఎన్ని రెస్టారెంట్లో నుంచి బిర్యానీ తెచ్చినా అని అసలు వాళ్ళకి టేస్టే నచ్చట్లేదు అనమాట. ఇలా కాదు అని చెప్పి మా మమ్మీ ఏమనింది అంటే, సరే నేను నీకు రెసిపీ నేర్పిస్తాను, సో నాతో పాటు మీరు కూడా ఆ రెసిపీని చూడండి. ఇక్కడ తిందామంటే ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏముండదు. ఏదో ఒకసారి తీసుకొచ్చి అంత కారం కారం ఆంధ్ర బిర్యానీ అని తీసుకొచ్చావు, ఏం బాగాలేదు. ఏ అమెరికానో ఏమో, అందుకని మా మమ్మీ నేర్పించి వెళ్తుంది. ఏం చేస్తున్నావా మమ్మీ? చికెన్ బిర్యానీ చేస్తాను. నాకు నేర్పిస్తున్నావా? 1 kg వరకు చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఉడికిస్తున్నాం అనమాట స్టవ్ మీద ఒక 5 to 10 minutes వరకు. ఆ చికెన్ ఉడికేలోపు సైడ్కి ఇంకో బాండీలో ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల రైస్ వాష్ చేసి నానబెట్టుకున్నాము. వాటర్కి బియ్యానికి రేషియో వచ్చేసి 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. ఒక 10 to 15 minutes తర్వాత ఫస్ట్లో ఉడికించుకోవడానికి పెట్టిన చికెన్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసేసుకోవాలి. 10 minutesలో అది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే దాంట్లో పుదీనాను కొత్తిమీర యాడ్ చేయాలి. ఇంకొక బాండీ పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది అందులో ఒక 1 by 1 యాడ్ చేయాలన్నమాట. లవంగాలు, చెక్క, యాలకులు, షాజీరా కొంచెం ఆ బిర్యానీ మసాలా అంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకొక స్టవ్ మీద ఒక పెద్ద బాండి పెట్టి దాంట్లో కూడా అన్ని బిర్యానీ మసాలా అంతా వేసి లైట్గా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ బిర్యానీ మసాలా అంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరిని బాగా గ్రైండ్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి. సో బాగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట. రైస్ ఒక 70 to 80% కుక్ అయిన తర్వాత దాన్ని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఈ చికెన్ కర్రీ లాంటిది ప్రిపేర్ చేసాం కదా గ్రేవీ, దాన్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. కొంచెం పలుకు ఉంది కదా, ఆ పలుకు ఇది లాగేసిద్ది. ఇలా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాళ్ళకి కారం తక్కువ, అన్నీ తక్కువ వేసా, కానీ మనం కారం తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలి. వాళ్ళు కారం తక్కువ తింటున్నారు. అయిపోయిందా? అయిపోయింది. బిర్యానీ రెడీ. ఉల్లిపాయలు ఏంటి పెట్టుకున్నాయో అమ్ముతారు ఆల్రెడీ షాప్లో. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చూసి చెప్పండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ. ఓకే. ఐ హోప్ మీ అందరికీ మా మమ్మీ చేసి చూపించిన ఈ బిర్యానీ రెసిపీ యూజ్ అవుతుంది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.